నమస్కారం. నా పేరు డాక్టర్ అమిత. ఎండి జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు మనము హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుందాం. హైపర్ టెన్షన్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్, బీపీ. అంటే నార్మల్ గా బీపీ మనకి సిస్టోలిక్ బీపీ 120, డయాస్టోలిక్ బీపీ 80 అలా ఉన్నప్పుడు నార్మల్ గా ఉంది అని చెప్పి మనం చెప్తాము. ఇప్పుడు ఏంటంటే బీపీలో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నట్టుగా ఉంటది. ఇప్పుడు బీపీ మోర్ దాన్ 130 నుంచి 139 ఉంటే స్టేజ్ 1 సిస్టోలిక్ బీపీ అన్నమాట. డయాస్టోలిక్ 80 నుంచి 89 వరకు ఉంటే డయాస్టోలిక్ బీపీ. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అని చెప్తాము. ఒకవేళ స్టేజ్ 2 అంటే ఏంటంటే మోర్ దాన్ 140 ఉంటేనేమో స్టేజ్ 2. అదే డయాస్టోలిక్ బీపీ మోర్ దాన్ 90 ఉంటే స్టేజ్ 2 లోకి పరిగణిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఇలా బీపీ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మందికి మనం చెప్పే పేషెంట్స్ కి ఏంటంటే వెయిట్ రిడక్షన్ అడ్వైస్ చేస్తాము. ఇలా హైపర్ టెన్షన్ వచ్చింది, సడన్ గా బీపీ రైజ్ అవుతుంది అని చెప్పి మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే అడ్వైస్ చేయడం, వెయిట్ అనేది తగ్గాలి, అంటే వెయిట్ రిడక్షన్ అవ్వాలి. అంటే మనం బిఎంఐ అని ఉంటుంది, బేసల్ మెటబాలిక్ రేట్, దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే 25 అలా. ఆ వెయిట్ రిడక్షన్ అవ్వడం వల్ల కూడా మనం బీపీని రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే విధంగా డాష్ డైట్ అంటే ఏంటంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అందులో ఏమేమి ఉంటాయనంటే మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలా మోర్ వెజిటబుల్స్, లో ఫ్యాట్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, అంటే లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అలాంటివి ఉండాలి. అదే విధంగా మనకి మోర్ పొటాషియం గానీ, కాల్షియం గానీ, మెగ్నీషియం రిచ్ డైట్ ఉండొచ్చు. దాని వల్ల కూడా మనం రిడక్షన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఏంటంటే పేషెంట్స్ కి ఫిజికల్ యాక్టివిటీ చెప్తాము. అంటే రెగ్యులర్ గా కానీ బ్రిస్క్ వ్యాక్సిన్ మోర్ దాన్ 30 minutes అలా వాకింగ్ చేయడం వల్ల కూడా మనకి బీపీ అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ఏంటంటే సాల్ట్ ఇంటేక్ అన్నమాట. నార్మల్ గా అంటే మనం మామూలుగా మన ఇండియన్ పీపుల్స్ 10 to 11 grams per day అలా తీసుకుంటున్నారు. అంత సాల్ట్ కొంచెం సాల్ట్ అనేది రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. నార్మల్ గా less than 6 grams per day అలా యూజ్ చేస్తే ఏంటంటే మనము బీపీని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఓకే, ఈ మెజర్మెంట్స్ అన్నమాట. అదే విధంగా బీపీని కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెల్త్ పరంగా గానీ గిడ్డినెస్ అలా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. కళ్ళు తిరిగినట్టుగా గానీ, పడిపోతున్నట్టుగా అలా కొంతమందికి వాళ్ళ వస్తూ ఉంటారు అనమాట. అలాంటి పేషెంట్స్ ఇలా అంటే డైటరీ వల్ల గానీ, ఉప్పు తగ్గించి తినడం వల్ల గానీ, వెయిట్ రిడక్షన్ అవ్వడం వల్ల గానీ, ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల గానీ మనం దీన్ని తగ్గించుకోవచ్చు. అప్పటికి తగ్గట్లేదు అనంటే మన దగ్గర ఫిజిషియన్ గానీ, జనరల్ ఫిజిషియన్ కి అలా కన్సల్ట్ అయ్యి, లేదంటే కార్డియాలజిస్ట్ గానీ కన్సల్ట్ అయ్యి మనం ఈ బీపీని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.